హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఆల్రెడీ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకుని 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోండి. మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎలా సరిపోతుందో అలాగా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఓన్లీ ఫ్రంట్ నెక్ ఒకటే చేంజ్ అవుతుంది, మిగతాది ఎలా ఉందో అలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకుని ఇప్పుడు ఆది బ్లౌజ్ మనం పెట్టుకుందామండి. సైడ్ మనం ఖర్చుల కోసం అయితే డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని హుక్స్ పట్టీ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా నెక్ అనేది వస్తుంది. సో ఖర్చుల కోసం పైన ఈ విధంగా డ్రా చేస్తాను. అక్కడి నుంచి పెట్టుకుని మనం మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్ కూడా కరెక్ట్గా ఉండాలండి, లేదంటే పెద్దదైపోతే మనకు భుజాలు జారిపోతాయి, చిన్నదైతే టైట్గా పట్టేస్తుంది. సో అది నెక్స్ట్ వీడియోలో మీకు అంతా చెప్తానండి. సో ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. దీన్ని అయితే నేను ఈ విధంగా రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను. సో ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం అలాగే లోతు చంక లోతు చూద్దామండి. పైన 2 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే ఖర్చుల కోసం ఎక్కడికి వచ్చిందో ఆ రెండింటి మధ్యలో మనం ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మధ్యలో మాత్రమే లోతు అనేది తీసుకోవాలంటే ఖర్చుల దగ్గర నుంచి పైన 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుని ఆ మధ్యలో మాత్రమే లోతు అనేది తీసుకోవాలండి. సో అంతే, అక్కడికి కలిపేసుకోవాలి. మనం పైన అయితే ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా ఉంచేసుకోవాలి. అది ఖర్చులకు కూడా మనం ఏమి లోతు అనేది తీసుకోకూడదు, మధ్యలో లోతు అనేది తీసుకోవాలి. అది 1/2 ఇంచ్ తీసుకోవాలి. సైడ్ కూడా చూద్దామండి. సో నేను ఇక్కడైతే ఆది బ్లౌజ్ తీసేసుకుని చూస్తున్నాను. సైడ్ ఖర్చుల కోసం మనం మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి పెట్టుకొని చూడండి. ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేస్తున్నాను. అలాగే ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ కిందకి చేస్తే సరిపోతుంది. సో అంతేనండి, సైడ్ కూడా సరిపోయింది కదా. సో ఇప్పుడు ఈ సైడ్ మనం హుక్స్ పట్టీ దగ్గర నుంచి పెట్టుకొని చూసుకోవాలి. మనం కింద డ్రా చేసాం కదా ఖర్చుల కోసం అనేది. సో అక్కడి నుంచి పెట్టేసుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేయండి. మనం మధ్యలో డాట్స్ వేస్తాము, అలాగే కింద షేప్ బెల్ట్ వేస్తాము. దీనికి ఖర్చు అయితే కావాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేశానండి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ డాట్ ఎక్కడికి స్టార్ట్ అయ్యిందనే విషయం కూడా చూడాలి కదా. సో ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఈ డాట్ దగ్గర నుంచి హుక్స్ల పట్టీ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని స్ట్రైట్గా పెట్టుకోండి. ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసుకుని మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఎక్కడికి వచ్చిందో అక్కడికి విధంగా మార్క్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి డాట్ అయితే వస్తుందండి. సో ఇదైతే నాకు 1 ఇంచ్ ఉంది ఆది బ్లౌజ్, అందుకనే ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ కూడా తీసేసుకుంటున్నాను. దీని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. సో పైన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మనం ఖర్చులతో కాకుండా వదిలేసుకుని తీసుకోవాలి. సో నాకు ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చిందంటే, సో చూసారు కదా, కొంచెం పైకి వచ్చింది. సో ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చింది. అలాగే మనకి కుట్లు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా లైన్కి నాకైతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకోవాలి. సో ఆ కిందకి ఎందుకు కలిపానంటే 1/2 ఇంచ్ ఖర్చుల కోసం కిందకి కలిపాను అనమాట. సో ఇక్కడి నుంచి మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుందండి. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగే వీడియోని చూస్తూ ఉండండి, నేను ఎలా డ్రా చేస్తున్నాను ఏంటనే విషయం మీకు బాగా అర్థమవుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటే. ఇది 2.5 తీసుకుంటున్నాను. నాకు 2.5 అయితే వచ్చిందండి పొడవు, కాబట్టి నేను 2.5 తీసేసుకున్నాను. దీన్ని ఈ విధంగా మార్క్ అయితే చేసేస్తున్నాను. సో ఈ ఒక్క డాట్ మనకి కరెక్ట్గా వస్తే మనకి చాలా నీట్గా వస్తుందండి. సో దీన్ని అయితే కట్ చేసేసిన తర్వాత నేను వేరే డాట్స్ ఎలా పెట్టాలో చెప్తాను. కట్ చేస్తాను కదా, ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్కి కిందకి మార్క్ చేశాను కదండి. సో అక్కడ వరకు మాత్రమే పెట్టుకోండి. అంటే ఈ డాట్ 1/2 ఇంచ్ కిందకి రావాలి, అందుకనే మధ్యలో కాకుండా ఒక 1/2 ఇంచు కిందకి వచ్చేలా చూసుకోవాలి. అందుకనే 1/2 ఇంచ్ కిందకి నేను ఫోల్డ్ అయితే చేశాను. అక్కడ ఒక టక్స్ ఇచ్చుకున్నాను. అక్కడికి మనకి 2వ డాట్ అనేది వస్తుంది. సార్ చూడండి ఎలా పెడుతున్నాను ఏంటనేది.
అంటే ఈ డాటు మధ్యలో కాకుండా ఒక పాయింట్ కిందకైతే రావాలి. సో ఇది కూడా నేను 2.5 తీసేసుకుంటున్నాను. సో అది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. కొన్ని వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. వేరే విధంగా ఎలా పెట్టాలన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. సో డాట్స్ అనేది సపరేట్గా వీడియో కూడా చేశాను, ఒకసారి అది కూడా చూడండి. సో మూడో డాట్ అయితే మనకి ఇక్కడ చూసారు కదండి. సో ఈ పాయింట్ దగ్గర నుంచి పట్టుకుంటే మనకి ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇది కుట్టిన తర్వాత కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇలా ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది ఇలా పట్టుకుంటే. సో అక్కడికి మూడో డాట్ అనేది మనకి వస్తుంది. ఒకసారి చూడండి. ఇక్కడికి నేను ఈ విధంగా మార్క్ అయితే చేసేస్తున్నాను. ఈ 2 డాట్స్ కుడితే ఆటోమేటిక్గా మనకి మూడో డాట్ వచ్చేస్తుందండి, మార్క్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో ఈ రెండిటికి మనకి 1.5 గ్యాప్ వచ్చింది. సో మూడో డాట్ కూడా 1.5 వచ్చేలా చూసుకోండి. సో అంతేనండి. మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఇది షేప్ బెల్ట్ కట్ చేస్తున్నానండి. 4 మడతల కింద క్లాత్ అనేది యాడ్ చేశాను. ఒక్కొక్క షేప్ బెల్ట్కి 3 అనేది రావాలండి. అంటే లైనింగ్ క్లాత్ 2, మెయిన్ క్లాత్ 1, టోటల్గా 3 అనేది రావాలి. ఇక్కడ నేను ఒక 1/4 ఇంచ్ వదిలేసుకున్నాను. ఎంత వచ్చిందో అక్కడికి ఈ విధంగా మార్క్ అనేది చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోండి. అలాగే సైడ్ ఎంత ఉందో మనకు కింద కొచ్చులు అనేది వదిలేసుకుని పెట్టుకోవాలి. ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కు, కొచ్చుల కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్కువ అనేది మార్క్ చేసుకోవాలి. సైడ్ కూడా అంతేనండి. ఇక్కడ కూడా కొచ్చుల కోసం వదిలేసుకుని మనం కొచ్చులతో సహా తీసుకోవాలి. ఇక్కడ నేను కొచ్చులతో సహా డ్రా చేస్తున్నాను. అలాగే మధ్యలో కూడా ఒకసారి ఈ విధంగా పెట్టుకుని ఎక్కడికి వచ్చిందో కొచ్చులతో సహా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఈ విధంగా కలుపుకుంటే మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకుంటున్నాను. ఇది ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపున వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా అర్థమవుతుంది అండి ఏ సైడ్ వస్తుంది అనేది. ఇప్పుడు తాళ్ళు పట్టీ కోసం మార్క్ చేస్తున్నాను. 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి తాళ్ళు పట్టీ కోసం. పైనుంచి అయితే నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నాను, కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చు తర్వాత కుట్టిన తర్వాత. ఇక్కడ 3 ఇంచెస్ కోసం మార్క్ చేసి కట్ చేస్తున్నాను కదండి, ఇది తాళ్ళు పట్టీ కోసం. అదే మీరు హూక్స్ల పట్టీ కోసం అయితే 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. అది నేను మళ్ళీ ఇందులో చూపించట్లేదండి వీడియో, ఓన్లీ తాళ్ళు పట్టీ కోసమే చూపిస్తున్నాను. హూక్స్ల పట్టీకి అయితే 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని సేమ్ ఇంతే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ నడుం బెల్ట్ తీసుకుంటున్నానండి. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి. ఇది డబుల్ ఫోల్డింగ్ అయితే ఉంది కదా, సో అందుకని ఈ విధంగా 2 తీసుకున్నాను నేను. 1.5 ఇంచ్తో తీసుకున్నాను అనమాట. అంతేనండి, మనకైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.